రైట్ ఇక భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇప్పుడు అమెరికా ప్రయత్నం చేస్తోంది. ఇరు దేశాల మధ్య యుద్ధంలో కలగజేసుకోమని ఇప్పటికే స్పష్టం చేసిన అమెరికా ఇరు దేశాల మధ్య చర్చలకు మాత్రం సహకరిస్తామని చెప్తోంది. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఇరు దేశాల నేతలకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. చర్చలకు ఒప్పించే ప్రయత్నాన్ని ప్రారంభించారు. నిన్న పాక్ ప్రధానితో ఫోన్లో మాట్లాడిన మార్కో రూబియో నేడు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్తో మాట్లాడారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివ ఉన్నారు. శివ, మళ్ళీ అంటే కలగ చేసుకోమని చెప్తోంది, చర్చలకు మాత్రం మేము మధ్యవర్తం వహిస్తామంటోంది, పెద్దన్న పాత్ర పోషించే ప్రయత్నం చేస్తోంది అమెరికా. ఎలా చూడాలి హోలిస్టిక్ గా? రైట్ సుమతి, ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య రోజు రోజుకు ఉద్రిక్త పరిస్థితులు అనేవి తారాతాయికి చేరుతున్నాయి. ఇక రాత్రి సమయంలో భారత సామాన్య ప్రజలే టార్గెట్గా దేవాలయాలు కానీ ఆధ్యాత్మిక కేంద్రాలు టార్గెట్గా చేసుకుని పాకిస్తాన్ ఆర్మీ దాడులు చేస్తుంది. అయితే రాత్రి పాకిస్తాన్ ఆర్మీ దాడులు చేసిన తర్వాత ప్రతిగా భారత్ కూడా దాడులు చేసి అటు పాకిస్తాన్లోని పలు వైమానిక స్థావరాలపై అటాక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. దాంట్లో నూర్ ఖాన్ అనే వైమానిక స్థావరం, పాకిస్తాన్ చెందిన వైమానిక స్థావరంపై అటాక్ జరిగింది. దాన్ని పాకిస్తాన్ కూడా అధికారికంగా ధృవీకరించింది. మొత్తం 4 వైమానిక స్థావరాలపై దాడులు జరిగినట్టుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఒక్క స్థావరానికి సంబంధించి మాత్రమే పాకిస్తాన్ ధృవీకరించింది. మరోవైపు ఇద్దరి మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమెరికా మధ్యలోకి మధ్యవర్తిత్వానికి వచ్చింది, మధ్యలోకి ఎంటర్ అయ్యి ఇద్దరి మధ్య శాంతి చర్చలు జరగాలి, ఉద్రిక్త పరిస్థితులను పక్కన పెట్టి ఇద్దరు కూర్చుని శాంతియుతంగా చర్చలు జరుపుకోవాలంటూ కూడా పెద్దన్న పాత్ర పోషించే ప్రయత్నం అయితే అమెరికా చేస్తుంది. దానిలో భాగంగానే ఇటు భారత్ మరోవైపు పాకిస్తాన్కు సంబంధించిన అధికార ప్రతినిధులతో మాట్లాడుతుంది. మరోవైపు ఆర్మీ చీఫ్తో కూడా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో ఇప్పటికే అమెరికా కార్యదర్శి కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. అంటే ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అహ్మద్ ఉన్నారో అతనితో సంప్రదింపులు జరిపారు. కానీ దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇంకా బయటకు రాలేదు. ఇటు భారత్ తో కూడా పోషిస్తోంది కరెక్టే, కాకపోతే మనం కయ్యానికి కాలు దువ్వట్లేదు, మనం సివిలియన్స్ మీద టార్గెట్ చేయలేదు, మనం దేవాలయాల మీద టార్గెట్ చేయలేదు, అన్నీ చేస్తోంది పాకిస్తాన్. మనకు వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం ముందు నుంచి కూడా శాంతి కావాలనుకున్నాం, యుద్ధానికి దిగలేదు, మన మీద అటాక్ చేశారు కాబట్టి మనం రిటార్ట్ చేశాం. రైట్, డెఫినెట్గా ఇదే విషయాన్ని అమెరికా దృష్టికి తీసుకువెళ్లారు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. అంటే పాకిస్తాన్ని సంప్రదించే ముందు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో బిఫోర్ లాస్ట్ నైట్ మాట్లాడారు. ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయో దాన్ని శాంతియుతంగా చర్చించుకోవాలని చెప్పిన నేపథ్యంలో మేము ఎక్కడా కూడా ఎవరి మీద, సివిలియన్స్ మీద, సాధారణ ప్రజల మీద కానీ అక్కడ సైనిక స్థావరాల మీద మేము అసలు దాడి చేయడం లేదు. మాది ఆ టార్గెటే కాదు, కేవలం మా టార్గెట్ అంతా ఉగ్రవాదులే. ఆ ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే మేము దాడి చేస్తున్నాం. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాద స్థావరాలను, వారికి సంబంధించిన ఆస్తులను కాపాడుకునేందుకు దేశాన్ని, అక్కడున్న ప్రజలను పణంగా పెట్టి మాపై దాడి చేస్తుంది తప్ప మేము వేరే ఉద్దేశంతో ఎటువంటి దాడులు చేయడం లేదనేది కూడా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా అమెరికా రాయబారికి తెలియజేశారు. ఇటు అమెరికా కూడా ప్రధానంగా వైట్ హౌస్లో దీనిపైనే చర్చ జరుగుతుంది. ట్రంప్ కూడా దీని మీదే ప్రధానంగా చెప్తూ ఉన్నారు. అంటే ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడం అనేది కరెక్ట్, కానీ ఇటు పాకిస్తాన్ సరిగా వ్యవహరించడం లేదు, మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి, రోజు రోజుకు ఇవి తారాస్థాయికి చేరుతున్నాయి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. దీని ద్వారా మరింత యుద్ధ వాతావరణం సంభవించే అవకాశం ఉంటున్నట్టు కూడా చెప్తున్నారు. దానిలో భాగంగా శాంతి చర్చలు జరపాలి అనేది కూడా వారు చెప్తున్నారు. కానీ ఇటు ఆర్మీ చీఫ్కు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు చెప్పినప్పటికీ కూడా ఇంకా దాడులు అనేవి వారు చేస్తూనే ఉన్నారు. ఇక గత రెండు రాత్రుల నుంచి, మొన్న కూడా రాత్రి సమయంలో జమ్మూ మీద దాడి చేశారు, చుట్టుపక్కల ప్రాంతాల మీద దాడి చేశారు. నిన్న రాత్రి కూడా మొత్తం పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలు ఏవైతున్నాయి, రాష్ట్రాలన్నింటి మీద కూడా టార్గెట్గా చేసుకుని అన్ని దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని భారత్ కూడా ధీటుగా సమాధానం చెప్తోంది. మరోవైపు పాక్కు సంబంధించిన 2 ఫైటర్ జెట్లు కూల్చేశారు. ఇద్దరు పాక్ సంబంధించిన పైలట్లు ఇద్దరు భారత్ ఆర్మీ బలగాల వద్ద బందీలుగా ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి అధికారికంగా ఆ ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ఎక్కడికక్కడ అన్ని అసత్య ప్రచారాలు చేస్తూ ఇటు భారత్ సంబంధించిన వైమానిక స్థావరాలను, ఎయిర్ ఫోర్స్ ను కూల్చేశామంటూ కూడా పాకిస్తాన్ ప్రచారం చేస్తుంది. భారత్ పై సాధించాము, మొత్తం పాకిస్తాన్ కు సంబంధించిన ఆర్మీ విజయం సాధించింది, విజయవంతంగా భారత్ పైన దాడి చేశామని ఒక ప్రచారం అయితే చేసుకుంటున్నారు. దానికి సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి హోంశాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తుందో
పాకిస్తాన్ దానికి సంబంధించి కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే ప్రధానంగా చేశారు. మొత్తం డ్రోన్లు, ఆయుధాలు, యుద్ధ విమానాలు వాడి పౌరులకు సంబంధించి వారిపై దాడులు చేయాలని కూడా ప్రధానంగా వారు చూస్తున్నారు పాకిస్తాన్ అనేది కూడా మీడియా సమావేశంలో వెల్లడించారు. మరోవైపు ఏదైతే దాడులు చేశామని చెప్తున్నారు, సిర్సా వైమానిక స్థావరం పూర్తిగా దగ్ధమైందని కూడా వారు చెప్తున్నారు. దానిలో భాగంగా అక్కడ ఎటువంటి దాడి జరగలేదని కూడా గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నప్పటికీ వాటిని తీవ్రంగా ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే భారత్ చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఎక్కడ కూడా ఎటువంటి స్థావరాలపైన వైమానిక స్థావరాలు కానీ, మరోవైపు ఇటు ఆర్మీకి సంబంధించిన వైమానిక స్థావరాలు, ఎయిర్ ఫోర్స్ మీద ఎక్కడ దాడులు జరగలేదు. అసత్య ప్రచారాలు చేస్తున్న పాకిస్తాన్ అనేది కూడా భారత ప్రభుత్వం కానీ, ఇటు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, అలాగే హోంశాఖ కార్యదర్శి కూడా దీనిపై వివరాలు వెల్లడించారు. ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి పాకిస్తాన్ ఏదైతే దాడులు చేస్తుందో ఆ దాడులను తిప్పికొడుతున్నామంటూ కూడా భారత్ చెప్తోంది. ఎక్కడికక్కడ మొత్తం ఆ డ్రోన్స్ ప్రయోగిస్తున్న నేపథ్యంలో వాటినన్నిటి కూడా సమర్థవంతంగా మన దగ్గర ఉన్న టెక్నాలజీ ద్వారా, యాంటీ డ్రోన్స్ ద్వారా అవన్నీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇటు జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రజలను టార్గెట్గా చేసుకుని వారిపై దాడులు చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీ. ఈ నేపథ్యంలోనే వాటిని ధీటుగా సమాధానం చెప్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ఇక సూరత్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కూడా ధ్వంసమైందంటూ కూడా చేస్తున్న ప్రచారం ఏదైతుందో అదంతా కూడా అవాస్తవం అంటూ కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. సిర్సా వైమానిక స్థావరం కూడా పూర్తిగా దగ్ధమైంది అనేది కూడా వారు చెప్తున్నారు. అది కూడా ఎక్కడ దగ్ధం కాలేదు కూడా వారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత్ తిప్పికొడుతుంది. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎటువంటి నష్టం జరగకుండా ప్రజలకు మొత్తం అన్ని ఏర్పాట్లు అంటే సురక్షిత ప్రాంతాలకు, అంటే ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి ఎటువంటి నష్టం జరగకుండా సరిహద్దు ప్రాంతాల్లో గ్రామాల్లోనే ప్రజలను తరలించేస్తున్నారు. ఇటు ఏదైతే జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో ఉన్న పూంచ్ సెక్టర్ కానీ, రజౌరి, యూరి, ఇతర సెక్టార్లకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరికీ సంబంధించి కూడా మొత్తం ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి అంతా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మొత్తం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి పెద్దన పాత్ర పోషించడానికి అమెరికా ఇప్పుడు రంగంలోకి దిగింది. మీ యుద్ధంలో మేము పార్టిసిపేట్ చేయమనింది, కానీ శాంతి చర్చలు జరపడానికి సిద్ధమంటోంది. ఈ నేపథ్యంలోనే జయశంకర్ కూడా కాల్ చేశారు. అటు పాకిస్తాన్ చీఫ్లకు కూడా కాల్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అమెరికా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఉగ్రవాదం మీద భారత్ ఇక్కడ యుద్ధం చేస్తోంది, ఉగ్రవాదులనే మట్టుపెడుతోంది. పాకిస్తాన్ లాగా సివిలియన్స్ ని టార్గెట్ చేయట్లేదు, ఎయిర్ బేసెస్ ని టార్గెట్ చేస్తోంది అక్కడ. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎలాంటి నిర్ణయం వస్తుంది అన్న దానిపైన. చూడొచ్చు ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద పాక్ విసిరిన మిజైల్స్, అవి శకలాలు అన్నీ కూడా కొన్ని పొలాల్లో కనిపించాయి. వాటన్నిటిని కూడా ఆర్మీ వాళ్ళంతా స్వాధీనం చేసుకున్నారు. స్థానికులంతా కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆర్మీ అధికారులు అక్కడికి చేరుకొని ఆ శకలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వాధీనం